10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరా భూమి చూపించడం కానీ ఇలాంటి అవకాశాలు చాలా వరకు జరగడం వల్ల ఎవరికైతే సంక్షేమ పథకాలు రావాల్సిందో వాళ్ళకి కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము మన భూమి మన హక్కు అని కార్యక్రమాల్లో కూడా మనం అర్జీలు తీసుకొని ఎవరికైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ చేశాం. ఇంకా కూడా ల్యాండ్ ఇష్యూస్ ప్రతి మండలంలో ఇంకా కూడా జరుగుతున్నాయి. అవి కూడా వీలైనంత వరకు ఎంఆర్ఓ గారికి ఎండార్స్ చేసి అవి కూడా క్లియర్ చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి అర్హులకి ఈ రోజు నేను చూస్తే పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హ్యాండిక్యాప్డ్, అలాగే ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా చాలా మందికి తెలుగుదేశం ప్రభుత్వం అని లేకపోతే తెలుగుదేశం నాయకులని చాలా మంది వరకు పెన్షన్లు తీసేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు చాలా మంది పెన్షన్లకు అప్లై చేయడం జరిగింది. అర్హులైన వాళ్ళకి తీసేసి అనర్హులకి చాలా మంది వరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మనం ఒక్క పెన్షన్ కూడా తీయకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైనంత వరకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. వాళ్ళకి పెన్షన్లు వచ్చే విధంగా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కొత్త జీవో వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకపోతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం పెన్షన్లు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే ఇక్కడ వాటంబేడికి బస్సు రావట్లేదని కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 లో భాగంగా మనం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు అందరూ కూడా బస్సు ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మనము ప్రతి మండలంలో ఒక్కొక్క శుక్రవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసినప్పుడు బస్సులు అడిగిన చోటంతా కూడా మనము బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఓజిల్ మండలం కావచ్చు, నాయుడుపేట రూరల్ కావచ్చు, ఎక్కడికైతే పల్లెలకి అలాగే స్కూల్ పిల్లలు చదువుకునే దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బస్సులు అవసరమైన చోట మనం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మహిళలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి బస్సు ఏర్పాటు కూడా తప్పకుండా చూస్తాం. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన అర్జీలన్నీ కూడా డిజిటలైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి తర్వాత మనం వీలైనంత వరకు తొందరగా అంటే ల్యాండ్ ఇష్యూస్ కొంత ఆలస్యం కావచ్చు, వీలైనంత వరకు మనం సాల్వ్ చేసే విధంగా మనము ఈ అర్జీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు అందరికీ కూడా ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు గత 5 సంవత్సరాలు సమస్యలతో చాలా అవస్థలు పడ్డారు కాబట్టి ఈసారి ఆ సమస్యల నుంచి దూరం చేసేలాగా ఈ అర్జీలన్నీ తీసుకొని సమస్యలు పరిష్కరించే మార్గంగానే శాసనసభ్యులు అలాగే నాయకులు కూడా పనిచేయాలని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము అటు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే మనం అర్జీ రూపంలో తీసుకొని దాన్ని సంబంధిత అధికారులకు పంపించి మనం సాల్వ్ చేస్తున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా ఒక నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా కరెక్ట్ గా వచ్చింది. గతంలో మనం చూస్తే ఈ గాంజా తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండి యువతను చాలా చెడగొట్టే విధంగా అది పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన నియోజకవర్గంలో కూడా గాంజా లేకుండా ఉండడానికి వాళ్ళకి టెస్టులు కూడా చేస్తున్నారు. అంటే ఎక్కడైతే అనుమానం వచ్చిందో వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించే విధంగా ఎస్ఐలు కానీ అలాగే మన సిఐ గారు మురళీకృష్ణ గారు కూడా ప్రత్యేక డ్రైవ్ పెట్టి దాన్ని ప్రాపర్గా దాన్ని డ్రైవ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. నేను చాలా వరకు చూస్తున్నాను. సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గతంలో మనకు చాలా సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సంబంధిత అధికారులు కూడా చాలా జాగ్రత్త తీసుకొని ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గాయి. గతంలో చాలా వచ్చేవి, ఇప్పుడు మండలాల్లో కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. అలాగే మన ఇంటి స్థలాలు అడుగుతున్నారు కాబట్టి ఎంఆర్ఓలు వాళ్ళ మండలాల్లో గ్రామాల్లో కూడా ఎక్కడైతే ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవి సర్వే చేసి చాలా అంటే ఎస్టీ కాలనీస్ ఎక్కువగా అడుగుతున్నారు, ఎస్సీ కాలనీస్, ఎస్టీ కాలనీస్ వాళ్ళకి మనం పేదవాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే మనము ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాం. కాబట్టి వీలైనంత ల్యాండ్ చూసి పేదవాళ్ళకి సహాయం చేసేలాగా ల్యాండ్స్ కూడా ఇవ్వమని ఎంఆర్ఓ గారికి కూడా అందరి ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.